ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం. దానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పసుపు, నిమ్మకాయలు, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలను ఆయిల్లో షాలో ఫ్రై చేసి అందులో పసుపు, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత ఉప్పు వేయాలి. కేజీకి 1/2 కిలో ఉప్పు. కారం సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, మెంతులు షాలో ఫ్రై చేసి పొడి చేసి అందులో వేయాలి. తర్వాత ఆ పొడి మొత్తం ఉసిరికాయలకు పట్టేలా పూర్తిగా కలపాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక అందులో పోపు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కాస్త వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక దింపేసి పోపు పూర్తిగా చల్లారాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో పోపు కలపాలి. పోపు పూర్తిగా పచ్చడిలో కలిసేలా కలుపుకోవాలి. ఆరోగ్యానికి రాజు ఉసిరి పచ్చడి. పులుపు, కారం, ఉప్పు, పర్ఫెక్ట్ టేస్ట్. దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని 2-3 డేస్ తర్వాత వాడుకోవాలి. మిగిలిన పచ్చడిలో కాస్త వేడన్నం వేసి అందులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. మాకు మాత్రం మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మా అమ్మగారు మాకు ఇలాగే కలిపి ముద్ద చేసి పెట్టేది. మీకు ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.